మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మిత్రపక్షాల సీట్ల పంపకం విషయంలో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అసెంబ్లీ స్థానాలు 3 అలాగే లోక్సభ స్థానాలు 1 వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. నేను రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చేశానని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొన్నటి వరకు అసలు జనసేనకి 24 సీట్లే ఇవ్వడం ఏంటి అనే ఒక పెద్ద చర్చ అంతా జరుగుతూ వచ్చింది మొన్నటి వరకు. ఇప్పుడు ఆ 24 కాస్త మళ్ళీ 21కి పడిపోయింది. సో ఇలా నెమ్మదిగా ఆయనే ఎందుకు తగ్గించుకొని వెళ్లాల్సి వస్తుంది? రాష్ట్ర భవిష్యత్తు కోసం కేవలం ఆయన మాత్రమే ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? అతనితో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీకి అవసరం లేదా? అంటే మిత్రపక్షం అంటే ఏంటంటే స్నేహం అందిపుచ్చుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇక్కడ ఎందుకు 144 సీట్లకే ఆయన పోటీ చేస్తున్నాడు? 17 ఎంపీలు ఎందుకు ఆయనే పోటీ చేస్తున్నాడు? బీజేపీకి 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు, ఈయనేమో 24 నుంచి 21కి 2 ఎంపీలు, 3 ఎంపీల నుంచి 2కి. ఇది క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకో అంటే తను తగ్గించుకున్నాడు, ఎంచిపోబడతాడని బైబిల్లో ఒక మాట ఉన్నది. మరి ఇంతగా తగ్గించుకోవాలా అనేది జనం అంటున్నారు. అంటే త్యాగాలకి ఇంతగా సిద్ధపడాలా ఎందుకు ఈయనే అని చెప్పేసి క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారు. జనసేన ఆయన్ని నమ్మి ఆయన సీఎం కావాలని కోరుకునే ప్రజల ఆకాంక్ష అది. మరి ఆకాంక్షలను ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదా? సలహాలు ఇస్తుంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో అవసరం లేదు నాకు అంటున్నారు. నాకు అన్నీ తెలుసు అంటున్నారు. ఎక్కడ తగ్గాలో తెలుసు, షణ్ముఖ వ్యూహం ఉంది, నా వ్యూహాలు నాకు తెలుసు, నన్ను నమ్మండి అంటున్నారు. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుతో ఆయన పార్టీ పెట్టి, జనసేన పార్టీ పెట్టి. 10 సంవత్సరాల నుంచి ఆయనతో నడుస్తున్నారు. 10 సంవత్సరాలు నాతో జర్నీ చేయమంటే అందరూ వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు అనేక ఆశయాలు, రాజకీయ ఆలోచనలు అన్నీ ఉంటాయి అందరికీ కూడా. వాళ్ళు ఎప్పుడు త్యాగానికి ఈయన త్యాగానికి సిద్ధపడ్డాడు. కానీ కింద స్థాయిలో ఆ పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా అనేక కేసులు పెట్టించుకున్న వాళ్ళు, అధికార పార్టీ ధీటుగా ఎదుర్కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో వాళ్ళు అలా ఉండిపోవాలా అనేది ప్రశ్న అయిపోతుంది ఇక్కడ. సింపుల్ ఎగ్జాంపుల్, 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం దశాబ్ద కాలం పనిచేసిన కందులు దుర్గేష్ గారు రాజమండ్రి ఎమ్మెల్యేగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ప్రకటిస్తే గోరంట్ల బుచ్చి చౌదరి గారు అలిగారని చెప్పేసి ఆ సీటు మళ్ళా దారాదత్తం ఆయనకి ఇచ్చేసేసి ఆయనకి నిడదవోలు మేము సహకరించమని చెప్పి టీడీపీ వాళ్ళు అంటుంటే ఎలా గెలుస్తాం ఆ సీటు? అది ప్రజల్లో కన్ఫ్యూజన్ ధోరణి. అంటే ఎందుకు ఎక్కడ వరకు మనకి ఒక హద్దు లేదా? ఈ త్యాగాలకైనా మనమే ఎందుకు త్యాగం చేయాలి? ఆయనకు 100 సీట్ల పైన ఉన్నాయి కదా, ఆయన త్యాగం చేయొచ్చు కదా, ఎందుకు అని చెప్పి. అంటే పవర్ షేరింగ్ మొదటి నుంచి కూడా మనం అనేక డిబేట్లో చెప్తుంది ఏంటంటే పొత్తులు అన్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. కనీసం గౌరవంగా 40-50 సీట్ల మధ్య ఉండాలంటే అది కూడా తీసుకునే పరిస్థితి లేదు. 24 ఎందుకు తీసుకుని 24 గెలవడానికి సిద్ధం అని చెప్పి అన్నారు. 24లో కూడా 23 సీట్లు ఇచ్చేసేస్తే 21కి కన్ఫర్మ్ అయిపోతే ఇది క్షేత్రస్థాయిలో ఓటు బదిలీ అవుతుందనేది ప్రశ్నగా మారింది. ఇక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో ఓటర్ నాడి చివరి వరకు మనం పసిగట్టాం. ఆయన్ని ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ముఖ్యమంత్రి మా నాన్న అని చెప్పి లోకేష్ అంటున్నాడు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా కనపట్ల. మరి ఇప్పుడు ఎన్నిటికీ ముగింపు ఎక్కడ పడుతుంది? ముందే ఇంత తగ్గుకుంటూ నెమ్మదిగా వస్తున్న అతను ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ఈ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇచ్చే ఏవైనా పదవుల్లో కూడా ఇంకా నెమ్మదిగా వదులుకుంటూ రావాల్సిందే. 1/3 వస్తే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 10 సందర్భాలు అంటున్నారు. అసలు ఇప్పుడు సీట్ల విషయంలోనే ఇలా ఉంటే రేపు 21 సీట్లలో గెలిచే సీట్లు ఎన్ని, దాని ప్రకారం అడిగే అవకాశం ఉందా అనేది పెద్దలు జోయ్ గారు చెప్పినా, ముద్రగడ గారు ఇటువంటి వాళ్ళు చెప్పిన, చాలామంది విశ్లేషకులు చెప్పిన కాదు నాకు తెలుసు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇది ఎక్కడికి దీన్ని ఎండ్ కార్డ్ అంటే రేపు మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే మోదీ గారు నాతో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, పవన్ చాలా గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎన్డీఏలో కీలక పాత్ర ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. ఈ పొత్తు టీడీపీ, జనసేన, బీజేపీ పొడిచిందంటే కారణం పవన్ కళ్యాణే. ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది ఆయన. కాబట్టి ఆయన సీఎం కావాలని బీజేపీ వాళ్ళు కూడా కోరిక. ఇదే సిచ్యువేషన్లో రేపు 17 తారీఖు చిలకలూరుపేట దగ్గర బొప్పూడిలో జరిగే సభ, ఈ 3 పార్టీలు కలిపి ఫస్ట్ బహిరంగ సభ జరుగుతుంది ఆఫ్టర్ 7 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఈ 3 పార్టీలు కలిపి మోదీ గారు ఏం చెప్తారా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి? ఒకవైపు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తాడని అన్నారు. మరి సెంట్రల్లో వెళ్ళిపోతే ఇక్కడున్న 21 మంది పోటీ చేస్తే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వీళ్ళకి నాయకుడు ఎవరు నమ్మాలా అనేది అదో కన్ఫ్యూజన్ ధోరణి ఉంది. ఇప్పుడు భీమవరం నిన్న పోటీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తే పక్కగా గెలిచే అవకాశం ఉన్నది. ఇవన్నీ యాంగిల్లో చూసుకుంటే
జనంలో ఈ కన్ఫ్యూజన్ ధోరణి, ఈ గందరగోళ పరిస్థితులకి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరికున్నది? ఇప్పుడు బీజేపీ పెద్దల కంటే బీజేపీ వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసేసుకున్నారు సీట్లు, వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా టీవీలో గురించి డిబేట్లు చెబితే వాళ్ళు ఎవరు నాకు చెప్పాల్సిన పని లేదు అంటే, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి కూడా తీసుకోకపోతే నాయకుడు ఎక్కువగా ప్రజల్లో ఏముందో తెలుసుకోవాలి. ఇక గ్రంథి శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేశారు, నీ సొంత అన్నయ్యకి కూడా నేను న్యాయం చేసుకోలేకపోయావు, ఇంకెవరికి చేస్తావు అని అన్నట్టుగా. ఆయన సీట్ కేటాయించుకోలేకపోయాడు మీ అన్నయ్యకి కూడా. గ్రంథి శ్రీనివాసు గతంలో భీమవరంలో ఆయన మీద గెలిచిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత రకరకాలుగా చెప్పాడు, ఇంకా ఎక్కువగా కూడా మాట్లాడాడు, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చాలని కూడా చెప్పాడు. ఈ రకంగా అంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారని చెప్పి అంటున్నాడు ఆయన. ఆయనకి స్థలం తీసుకోవడానికి కూడా పార్టీ ఆఫీస్గా నేను ఇల్లు పెట్టుకుందాం అనుకుంటే దాని స్థలం కూడా అతను నాకు ఇచ్చే ఇదిలో వాళ్ళని కూడా అడ్డుకున్నాడు అనేది నేను పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. నేను డెఫినెట్గా ఇక్కడ భీమవరంలోనే నేను గెలుస్తాననే ధోరణిలో మాట్లాడి అక్కడ పులిపర్తి రామాంజలి గారిని గత ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కూడా నిన్న జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకునే క్రమంలో అతను మీరు అన్నట్టుగా అవసరమైతే స్థలం ఎంత కావాలో చెప్పు నేను ఇస్తానని చెప్పన్నాడు ఆయన. ఇప్పుడున్న ఆయన విమర్శించడానికి ఏముంది, అధికార పక్షం వాళ్ళ చేతిలో పవర్ ఉంది కానీ విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ నాకు ఓటేసి గెలిపించలేదు, అయినా మీ దగ్గరికి వచ్చాను, ఈసారి అలా లేదు, ఈసారి గెలుస్తాం, భీమవరం నుంచి విజయానికి నాంది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకటే అండి, దీనికి అల్టిమేట్గా ఏంటంటే 17వ తారీఖు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆయన నుంచి పవర్ షేరింగ్ పవన్కి ఉందా లేదా చెప్పాలి. అది ఇప్పటివరకు చెప్పట్లా, ఈయన అడగట్లా. అడగకపోయినా సీట్లు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంది. ఇదే సిచ్యువేషన్లో ఈ పొత్తు ధర్మాన్ని లీడర్ ఎవరు ఇప్పుడు కెప్టెన్ అందరికీ అంటే 2019లో తాను అసలు గెలవనే లేదు, కంప్లీట్గా 2 స్థానాలు పోటీ చేసినప్పుడు గెలవలేదు. వాళ్ళ పార్టీ తరపు నుంచి 175 సీట్లు పోటీ చేస్తే కేవలం ఒక్కటే సీటు మాత్రమే గెలవడంతో ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకుని తగ్గుతూ వస్తుందా, నాకు ఈ మాత్రం ఇస్తే సరిపోతుంది అని అనేది రీతిలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన పోటీ చేసిన 136 స్థానాలే, దాంట్లో 65 స్థానాలు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. ఒక 15 నుంచి 20 స్థానాలు సెకండ్ ప్లేస్లో వచ్చారు. 2 స్థానాల్లో పోటీ చేశాడు, గౌరవప్రదంగానే వచ్చినాయి తప్పితే ఓడిపోయాడు అంతే. రాజకీయాల్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు, పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో పాలిటిక్స్ తెలియదండి. ప్రజలు ఇప్పుడు కరెక్ట్గా టైము, దిస్ ఇస్ ద రైట్ టైం 2024. 2014లో ఆయనకి ఈ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు కాబట్టి ఈయన్ని రాజకీయాల్లో ఏ పదవి తీసుకోలేదనేది ప్రజల్లో సింపతి ఉంది. అదే కదా. అదే తర్వాత 2019లో విడిగా పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ సహకరించలేదు, బలమైన అభ్యర్థులు పెట్టారు, ఓడించారు. 2024లో పరిస్థితి వేరు. జగన్మోహన్ రెడ్డి గారు దించాలంటే అందరూ ఏకం అవ్వాలి, ఓడి చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఇచ్చిపుచ్చుకున్న దారిలో పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఆయన వెనక బలమైన సామాజికంగా ఉన్నాయి. అది కాపులు 25% కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు 89%. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ 2 కుటుంబాలు పరిపాలించాలా, ఈ 2 సామాజిక వర్గాలు పరిపాలించాలనేది ప్రజల్లో ఉన్నది. ఆ ప్రజల్లో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా. నేను ఇక్కడే ఉన్నాను, నా స్ట్రెంత్ ఇదే, పార్టీ అంతగా లేదు అనేది ఎప్పుడు కూడా నాయకుడు అనకూడదు. ఇప్పుడు ఎందుకు పొట్టు పెట్టుకున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జనసేన కావాలన్నారంటే పోరాట పటిమ, యూత్, ఆయన అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, ఆయన కనుక బలమైన సామాజిక వర్గం ఉందనేగా. ఆయన దగ్గర లేకపోతే ఇంత పెట్టుకోరు కదండి. ఇప్పుడు పోరాట పటిమ లోపించింది టీడీపీలో, కాబట్టి అది ఒక్క చిన్న లాజిక్ అనేది మిస్ అవుతున్నారు. ఇకపోతే అల్టిమేట్గా ఏంటంటే ఓటు పోలరైజేషన్ అనేది చాలా కీలకం. ఈ పొత్తు పొడిచిద్దా, ఈ పొత్తు పొడవాలంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జరిగిద్దా అనేది చాలామంది ప్రశ్న. అది జరగదు అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ పొత్తు ఓ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతగా త్యాగం చేస్తున్నాడు, ఆయన ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ వదిలేస్తాడు, దొరికిన ఛాన్స్, వాళ్ళు అవకాశం అవతల వాళ్ళకి మనం ఇవ్వకూడదు. అదే సమయంలో రేపు మోదీ గారు ఏం చెప్తారా అంటే దేశ రాజకీయాల్లో ఈయన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే అందరూ కూడా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ని త్యాగాలు చేస్తున్నారు, ఏదైతే సీట్లు త్యాగం చేయొచ్చు, లేకపోతే రేపు పొద్దున్న పదవులు త్యాగం చేయొచ్చు, లేదంటే ఇంతమంది చేత విమర్శలను కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ త్యాగాలన్నిటికీ ఫ్యూచర్లో అతనికి గుర్తింపు అనేది దక్కుతుందా అసలు లేదా అనేది? డెఫినెట్గా ఉంటుంది, తప్పలేదు. ఇప్పుడు ఆయన కోరుకోకపోయినా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, వేరే మహిళలు అందరూ కోరుకుంటున్నారని. వెనక ఇప్పటివరకు రాజ్యాధికారం దూరంగా ఉన్న సామాజిక వర్గాలన్నీ కోరుకున్నప్పుడు వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళ కోరికని వీళ్ళ నోటి నుంచి రావాలా, ఈ కూటమి నుంచి రావాలా. రేపు పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ఏం చెప్తారా? మోదీ గారి నోటి నుంచి ఏమైనా చెప్తాడా? పవర్ షేరింగ్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు, మా కోరిక కూడా అదే, ఆయన నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలనేది మోదీ నోటి నుంచి వస్తుందా అనేది కూడా ఒక హోప్ ఉంది. రేపు 17వ తారీఖు సభలో ఏం చెప్తాడో చూడాలి మరి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ కాలా,
సీట్ల విషయంలో ఈయన త్యాగం చేస్తున్నాడు. బీజేపీ కోసం త్యాగం చేస్తున్నాడు, టీడీపీ కోసం చేస్తున్నాడు. ఈయన త్యాగం చేస్తే ఎప్పుడూ ఈయన త్యాగం చేయాలా? త్యాగం చేస్తే చేశాడు. ముఖ్యమంత్రి మా నాయకుడు అవుతాడనే ఆశ ఉందా? మోదీ నోటి నుంచి ఏమన్నా వస్తుందా అనేది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెవట్ల, చంద్రబాబు నాయుడు గారి తరపున లోకేష్ గారు మా నాన్నే సీఎం అన్నాడు. ఇదే సమయంలో మోదీ గారు మిత్రధర్మం ప్రకారం మా ఉమ్మడి కూటమి 3 కూటములకి ఈ ప్రపోజల్ తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన కూడా సీఎం కావాలని మా కోరిక ఉందని చెప్పి మోదీ నోటి నుంచి వస్తే అది ఓట్ పోలరైజేషన్ డెఫినెట్గా అవుతుంది. ఈ యొక్క కూటమి సక్సెస్గా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని విజయం సాధించే అవకాశం ఉంది. అది రాలేదనుకోండి, ఈ కన్ఫ్యూజన్ ధోరణి ఇదే ఉంటే 40 రోజులు కూడా లేవు చేతిలో, మరి ఎలా ఉంటుంది? అధికార పక్షానికి వీళ్ళే అస్త్రాలు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. మనం చూడాలి కాలం ఏమైద్దో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.